ఇప్పుడు చెప్పిన మీకు తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నీళ్ళు ఎత్తొచ్చు అని అఫీషియల్గా లేఖ రాసింది. ఆ లేఖను బయట పెట్టండి. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, ప్రస్తుత ఇంజనీర్లు, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా మనము చిన్న కాపర్ డ్యామ్ కట్టుకొని 8.5 కోట్ల రూపాయల ఖర్చుతో నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్ళొచ్చు అని తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ బయట పెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా రక్తం బారిస్తా అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు. ముఖ్యమంత్రి గారు, ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద స్టేట్? విల్ ఇట్ హెల్ప్ ద స్టేట్? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ మీద కూడా మళ్ళీ అదే అబద్ధం మాట్లాడండి. మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అన్నారు, మళ్ళీ నిన్న మాట్లాడి. మొన్న నేను మీకు డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. రిటైర్డ్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము మా రిపోర్టును కన్సిడర్ చేసింది. ఇది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్. ఇందులో మేడిగడ్డ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. దిస్ ఈజ్ ద సెకండ్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్లో ఎంత స్పష్టంగా అంటే, ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ ఇది 7/4/2015 ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ we have recommended the construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmane reservoir is not possible due to prohibitive cost and time consumption and also has to pass through coal belt areas. Then after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda to Midmane reservoir and is now being taken to Sripada Ellampalli project following Godavari river utilizing all the packages from 6, 7, 8. మా సూచన ఆధారంగానే డైరెక్ట్ తీసుకుపోవడాన్ని మార్చి వరుస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నారు అని ఇంత స్పష్టంగా చెప్తే, రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దన్నారు మేడిగడ్డ దగ్గర, నాట్ ఫీజబుల్ అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు వెళ్ళవేస్తే నిజమైద్దా రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు ఇంత స్పష్టంగా, ఇది అఫిడవిట్, ఇది ఉత్తగా రాసిచ్చిన కాగితం కాదు, జస్టిస్ ఘోష్ కమిషన్కు నోటరైజ్డ్ అఫిడవిట్ ఇచ్చింది రిటైర్డ్ ఇంజనీర్లు. దీన్ని కూడా నువ్వు మాట్లాడితే ఇది పచ్చి అబద్ధం కాదా రేవంత్ రెడ్డి గారు? ఇక వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్ లాంచ్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్ లాంచ్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద, చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి, జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇది ఒక విషయం. ఇంకో మాట మాట్లాడిన మీరు చూసి ఉంటారు, మా జీవన్ రెడ్డి సార్కి కూడా తెలుసు, వారు కూడా అప్పుడు ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి 20 ఏళ్ళు అయిందట. జర చూపిస్తావు ఒకసారి? 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి కట్టిందట. పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మిగతా నీళ్ళు ఎట్లా పోవాలి, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీక నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. 20 ఏళ్ళ నుంచి ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉందట. నువ్వు ముఖ్యమంత్రి కనుక, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కనుక నువ్వేం మాట్లాడినా చెల్తుందా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు మాట్లాడితేగా నువ్వు ఏం చెప్తా, ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది కరెక్టే అని అనుకుంటారు ప్రజలు అని నువ్వు భావిస్తున్నావా? ప్రజలు నీకంటే, నాకంటే, మనందరికంటే తెలివైనటువంటి వాళ్ళు.
They will listen to everyone. Finally, they decide who is who, what is correct, what is not correct. అయితే గతంలో కూడా ఒకసారి నేను చెప్పిన, అసెంబ్లీలోనే చెప్పిన ఇదే మాట. అసెంబ్లీలో శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ఆనాడే కాంగ్రెస్ గట్టింది అన్నాడు. వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్లో కూడా ఇదే తప్పు చెప్పిండ్రు. ఆ వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ సందర్భంలో కానీ ఇంకొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరిగితే నేను సవాల్ విసిరిన అసెంబ్లీలో, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధము, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అంటే తోక ముడిచిండ్రు, నోరు మూసిండ్రు ఆ రోజు అసెంబ్లీలో. వాస్తవానికి ఏంది, 2004లో ఎల్లంపల్లి, ఆ రోజు నేను మినిస్టర్ను, నేను శంకుస్థాపన మీద నా పేరు కూడా ఈ రోజు కూడా